హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి స్వీట్ లవర్స్కైనా సరే, మిల్క్ స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకైనా సరే, లేకపోతే ఏదైనా ఇన్స్టెంట్ స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎంతో డెలీషియస్గా ప్రిపేర్ చేసుకునే మిల్క్ రబడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దామండి. ఈ రబడీని మీరు ఏ డిజర్ట్స్తో పాటైనా సరే సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. గులాబ్ జామున్స్, జిలేబీ, ఇలా కొన్ని డెజర్ట్స్తో పాటైనా సరే, లేకపోతే డైరెక్ట్గా అయినా సరే చల్లగా సర్వ్ చేసుకున్నారంటే నట్స్తో గార్నిష్ చేసుకుని చాలా చాలా ఎమ్మీగా డెలీషియస్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా బాగా నచ్చుతుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లో డైరెక్ట్గా పాలను కాకుండా కొంచెం వాటర్ని పోసుకుని 1 లీటర్ చిక్కటి పాలను పోసుకోవాలండి. గేదె పాలు దొరికితే తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. వేసుకొని తగినంత చక్కెర లేదా కండెన్స్డ్ మిల్క్, మీ దగ్గర ఉన్నట్టయితే కుంకుమ పువ్వు లేదా కాస్త ఫుడ్ కలర్ని వేసుకుని బాగా చిక్కగా అయిపోయే వరకు కూడా మరిగించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే ఈ పాలను మరిగించుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో కాకుండా చూడండి, ఇలా మరిగించుకుంటూ ఇలాగ పైన వస్తున్న మీగడను మొత్తం ఇలాగ సైడ్స్ మొత్తం కూడా చక్కగా ఈ మిగడను కలెక్ట్ చేసుకోవాలండి. ఇలాగ మనం తీసుకున్న పాలు 1/4 కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం కలెక్ట్ చేసుకున్న మిగడను మొత్తం కూడా స్క్రాప్ చేసుకొని మళ్ళీ ఈ చిక్కటి పాలలో మిక్స్ చేసుకున్నట్లయితే మీ రబడీ అనేది లేయర్స్ లాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మీకు ఇష్టమైతే ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పొడిని చేర్చుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పూర్తిగా చల్లగా అవ్వనివ్వాలండి. చల్లగా అయిపోయిన తర్వాత ఇలాగా మిక్స్డ్ నట్స్తో మిక్స్ చేసుకొని చల్లగా సర్వ్ చేసుకున్నారంటే ఇంట్లో అందరూ కూడా సూపర్ అనడం ఖాయమండి. మరి తప్పకుండా ఇంత ఈజీ డెలీషియస్ స్వీట్ని మీరు ట్రై చేయండి. మరి ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.